కానీ ఒక నోలన్ అనే క్యారెక్టరు చాలా ఫేవరెట్గా, అంటే ఈ సినిమా మిగతా సినిమాల నుంచి ఎలా అవుతుంది అని అంటే ఒక నోలన్ అనే క్యారెక్టర్ ద్వారా అని నమ్మా. నేను ప్రాణం పెట్టి రాసుకున్న ఒక విలన్ క్యారెక్టరు. సో అలా వెతుకుతూ ఉంటే అప్పుడు సడన్గా ఇంకా నిజంగా సరోజ్ గారు ఎప్పుడైతే ఈ ప్రాజెక్ట్లోకి దిగారో, రిక్వెస్ట్ చేసి మీరు చేయాలి దిగారో, ఆయన వచ్చి పర్ఫార్మెన్స్ చేయడం స్టార్ట్ చేశాక అర్థమైంది ఇది విలన్ కాదు, యాంటీ హీరో. నిజంగానే మూడో రోజుకి నాలుగో రోజుకి నాకు అర్థమైపోయిన విషయం ఏంటి అని అంటే, కొన్ని రోజులకి ఇంకా నేను చేసి చూపించడం ఆపేశాను. ఆయన ఏదన్నా ఎడిషన్స్ ఇస్తుంటే ఓకే నోలన్ అనేవాడు ఇలాగే బిహేవ్ చేస్తాడేమో, ఓకే ఈయనే కరెక్టు అన్న లెవెల్లో ఆయన్ని నమ్మేశాను. అంతే లెవెల్ ఆఫ్ పర్ఫార్మెన్స్ ఇచ్చేశారు. ఒక్కటి ఆయన క్యారెక్టర్ వచ్చిన తర్వాత ఇంటర్వెల్లో దిగుతుంది ఆ క్యారెక్టర్. దిగిన తర్వాత మీకు ఒకటి చెప్తున్నాను, సెకండ్ హాఫ్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి ఈయనకి ఇప్పుడు మనం ఒక టెక్నీషియన్స్గా, యాక్టర్స్గా చాలామంది ఒక సెక్షన్ ఆఫ్ ఆడియన్స్కి తెలుసుంటాం, తెలియని వాళ్ళు కొంతమంది ఉంటారు.